హలో అందరికీ, నేను మీ రాధిక. అందరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. నేనైతే చాలా బాగున్నా. అండ్ వెల్కమ్ టు మై ఛానల్ రాధి వ్లాగ్స్. సో నిన్న సాటర్డే మా పాపకైతే చెవులు కుట్టించాం. నేను ఆల్రెడీ షార్ట్ వ్లాగ్లో చెప్పాను అనమాట, షార్ట్ అప్లోడ్ చేశాను. సో ఇదైతే ఫుల్ వీడియో అనమాట. ఇయర్ రింగ్స్ ఎక్కడ తీసుకున్నాను ఏంటో కూడా నేను ఇందులో చెప్తాను. మేము వచ్చేసి మలబార్లో తీసుకున్నాం. నేను తీసుకొని కూడా చాలా డేస్ అవుతుంది. గ్రామ్ వచ్చేసి 12,000 ఉన్నప్పుడు తీసుకున్నాం అనమాట. నాకు టోటల్ సెట్ వచ్చేసి కమ్మలు వచ్చేసి 25,000 పడ్డాయి. 2 గ్రామ్స్ మీద ఇంకొంచెం ఉన్నాయి అనమాట. సో పియర్సింగ్ చేయించేటప్పుడు ఎప్పుడైనా సరే 6 మంత్స్ అబోవ్ ఉండాలి పిల్లలు. మరీ 6 మంత్స్కి ఎవరు చేయించారు. ఇప్పుడు చాలామంది 9 మంత్స్కి చేపిస్తున్నారు. మా చిన్నపిల్లలు అప్పుడైతే 3 ఇయర్స్ 5 ఇయర్స్కి చేయించేవాళ్ళు అనమాట. మేము కూడా 3 ఇయర్స్కే చేయించుకున్నట్టు మా మదర్ చెప్పారనమాట. సో మా పాపకు కూడా 3 ఇయర్స్కే చేయించాం. నేనైతే 9th మంత్లోనే చేయించాలి అనుకుంటే అశోక్ అయితే వద్దు, పాప ఏడుస్తుంది అని చెప్పాడు. సో ఇప్పుడైనా ఏం తక్కువ ఏడుస్తుందో, ఇప్పుడు కూడా చాలా చాలా ఏడ్చింది. నిజం చెప్పాలి అని అంటే అప్పుడు చేయించమే బెస్ట్ అనిపించింది. అప్పుడు వాళ్ళకి ఏం తెలియదు, ఎవరు టచ్ చేస్తున్నారో ఏంటనే తెలియదు. ఇప్పుడు టచ్ అంతా తెలుసు కాబట్టి వేరే వాళ్ళు ఎవరైనా వస్తే బాగా ఏడుస్తారు. నేనైతే చెవులకి నమ్ క్రీమ్ తీసుకున్నాను అనమాట. అశోకం చూపిస్తాను చూడండి. అసలు కళ్ళు అస్సలు తెరవలేదు. తను ఏడ్చినంత సేపు తిని కూడా గట్టిగా కళ్ళు మూసుకొనే ఉన్నాడు అనమాట. నేను ఎలా ఇయర్ రింగ్స్ తీసుకున్నాను కూడా నేను చూపిస్తాను. జస్ట్ రింగ్ వచ్చేసి దాని కింద బుట్టలు వస్తాయి కదా, సో అలా తీసుకున్నాను అనమాట. నేను వచ్చేసి లలితాలో చేయించాను. వాళ్ళు ఏం చెప్పారంటే అమ్మ గన్ షాట్లు చాలా ఇబ్బంది అవుతుంది, అసలు గన్ షాటే సేఫ్ అని చాలామంది డాక్టర్స్ చెప్తున్నారు అనమాట. సో లలితాలో ఏం జరిగింది అంటే మేము అసలు లలితాలో చేయించాలి అనుకోలేదు. నార్మల్గా ఎక్కడైనా చూద్దాము అనుకున్నాము. ఇంకా ర్యాండమ్గా వెళ్తుంటే లలితాది పెద్ద షోరూమ్ ఉందన్నమాట మా ఇంటికి దగ్గరలోనే. సర్లే అని చెప్పి ఇంక అక్కడే చేయించాం. ఇయర్స్ కుట్టినందుకు 500 తీసుకున్నారనమాట. మేము గన్ షాటే ప్రిఫర్ చేద్దాం అనుకున్నాం. అక్కడికి వెళ్తే వాళ్ళే చెప్పారంటే గన్ షాట్కి పెద్ద తతంగం ఉంటుంది. గన్ షాట్కి దాని లోపల అరేంజ్మెంట్ మస్తు అవుతుంది. ప్లాస్టిక్ ఇయర్ రింగ్స్ వస్తాయి అనమాట. పిచ్చి ఇయర్ రింగ్స్ సెట్ చేసి పెడతాము. ఆ తర్వాత మళ్ళీ 15 డేస్కి వచ్చేసి మళ్ళీ మీరు అవన్నీ తీసేసి సో మళ్ళీ గోల్డ్ సెట్ చేయించుకొని వెళ్ళాలి. పిల్లలు 2 సార్లు ఏడుస్తారమ్మా. అది కాక మాకు చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి గన్ షాట్ వల్ల పిల్లలకి ఇయర్స్ నొప్పులు పుడుతున్నాయి అని, అవి ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి అని చెప్పి. ఈ గొడవంతా లేకుండా మేము చాలామందికి చెవులు కుడుతున్నాం. అంటే మనం ఏదైతే ఇయర్ రింగ్స్ తీసుకెళ్తాం కదా వాటిని కాడతోటి కుట్టేసేస్తారనమాట, గోల్డ్ కాడతోటి. వీటి వల్ల అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పారు. సరే 2 సార్లు యాడ్ అవటం కన్నా, అదే 9th మంత్లో ఉన్నది గన్ షాటే ప్రిఫర్ చేసేవాళ్ళం. సరే 2 సార్లు యాడ్ అవటం కన్నా ఒక్కసారి యాడ్ అవటం బెస్ట్ ఆప్షన్ అని చెప్పి సరే తీగతో కుట్టేయండి. ఫైనల్గా తీగతో కుట్టించామన్నమాట. మేము ఫస్ట్ నుంచి కూడా గన్ షాట్ అని అనుకున్నాం. ఇంకా చెవు చుట్టూ క్రీమ్ రాసామన్నమాట. క్రీమ్ రాసేసేసి వాళ్ళు మార్కింగ్ వేశారు. మార్కింగ్ వేసేటప్పుడు కూడా చాలా బాగా ఏడ్చింది తనైతే. సో మొత్తం అంతా ముద్దబారిపోయిద్ది అనమాట ఆ చెవు ఏరియా అంతా కూడా. నాకు తెలిసినంత వాటికైతే వాళ్ళని చూసి ఏదో జరుగుతుందని భయపడి ఏడ్చింది. కొంచెం నొప్పి అనిపిస్తే అనిపించి ఉండొచ్చు, కానీ ఎక్కువ నొప్పి అయితే ఏమనిపించదు. ఎందుకంటే వాళ్ళు పక్కకి వెళ్ళిపోగానే నాన్న ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదా అంది. ఇక షాప్లోంచి బయటకు వచ్చిన వెంటనే ఇంకా ఆపేసేసింది ఏడుపు. అందరికీ మంచిగా కమ్మలు అయితే చూపిస్తుంది. కమ్మలు కుట్టించాక ఒక 3-4 డేస్ జాగ్రత్తగా ఉండాలని చెప్పారనమాట. ఏదైనా పట్టుకోవడం ఇలాంటివన్నీ జరిగితే కొంచెం నొప్పేసిద్ది కదా, సో అందుకు. సో తర్వాత షాపింగ్కి కూడా వెళ్ళాం అనమాట. నిన్న సాటర్డే కదా, సాటర్డే రోజు షాపింగ్కి కూడా వెళ్ళాం. మళ్ళీ కొంచెం చిన్న చిన్న పనులు ఉంటే 1 టౌన్కి వెళ్ళాం అనమాట. ఇది హోలీ రోజు అనమాట. హోలీ రోజు అయితే ఫస్ట్ టైం అనమాట మా సాధ్వి హోలీ ఆడటం. నేనైతే హోలీ ఆడిద్ది ఇంతమంది వస్తారని అయితే నాకు తెలియదు అనమాట. చిన్న చిన్న పిల్లలతో రోజు ఆడుకుంటుంది. సరే వాళ్ళేదో సరదాగా రమ్మంటే వెళ్ళాను కిందకి. నేను అసలు పాత షర్ట్ కూడా వేయలేదనమాట, మంచి టీ షర్ట్ వేశాను. ఇక అసలు బాగా ఆడుకుంది నిజం చెప్పాలంటే. ఫస్ట్ ఇయర్ హోలీకి అయితే నాకు బాగా గుర్తు, 4 months బేబీ ఏమో. సెకండ్ ఇయర్ హోలీ వచ్చేటప్పటికి 1.5 year 4 months 5 months బేబీ, నాకు బాగా ఐడియా ఉంది. అప్పుడు డెకరేషన్ చేసి హోలీ పిక్స్ కూడా పోస్ట్ చేసుకున్నాను అనమాట. అండ్ 1.5 yearకి మళ్ళీ హోలీ వచ్చింది. అప్పుడు వైజాగ్లో ఉంది. వైజాగ్లో నాకు అసలు ఏం తెలియదు. మా అపార్ట్మెంట్లో కూడా ఎవరేం ఆడలేదు అనమాట హోలీ. సర్లే అని చెప్పి అప్పుడు తను చాలా చిన్నది, 1.5 year కూడా లేవనుకుంటా తనకి. 1 year దాటింది అనుకుంటా. 1 year దాటి 2 months అంటే ఆల్మోస్ట్ 14 months 15 months బేబీ అంతే. సర్లే ఇంకెందుకులే ఇంత చిన్న బేబీని తీసుకెళ్ళటం, తనకు అసలు తెలియదు అని చెప్పి అప్పుడు అలా వదిలేశాను. ఇప్పుడు 3rd yearలో వచ్చిందనమాట. తను 2 years కంప్లీట్ అయిపోయినాయి కదా, మొన్న డిసెంబర్కి 2 years కంప్లీట్ అయిపోయినాయి. ఇక ఇప్పుడు హోలీ వచ్చింది కదా, రంగులు పూస్తే మాత్రం చాలా చాలా ఏడ్చేసింది. కానీ వాటర్ మాత్రం ఫుల్ కొట్టేసుకుంది. ఇది మా హోలీ మెమరీ అనమాట. సాధ్వికి ఫస్ట్ టైం, నాకు 30 years. నేను ఎప్పుడు హోలీ ఆడుకున్నది లేదు. మా పల్లెటూరులో కదా, మేము ఉంది పల్లెటూరే, మాది పల్లెటూరే అనమాట. మా దగ్గర హోలీ ఏం ఆడేవాళ్ళు కాదు. ఒక ఇయర్ మాత్రం బాగా గుర్తుంది. మా ఊరి సైడ్ హోలీలు ఎలా ఉంటాయంటే పెద్ద పెద్ద డ్రమ్ముల్లో పసుపు కుంకుమ నీళ్లు చల్లుతూ ఉంటారనమాట. సో అంతే. ఇప్పుడు అసలు అది కూడా లేదు. మా చిన్నపిల్లలప్పుడైతే శ్రీరామనవమికి వసంతోత్సవం అని జరిగేది. అప్పుడు హోలీ హోలీ కనిపించిన వాళ్ళందరికీ రంగులు పూసేవాళ్ళు అంతే. లేకపోతే వినాయక స్వామిని తీసుకెళ్ళేటప్పుడు ఇలాంటివి తప్పితే స్పెసిఫిక్గా హోలీ రోజు అయితే హోలీ చేసుకోవటం నేను ఎప్పుడు చూడలేదు. సిటీల్లో అందరు చేసుకుంటారు కానీ మా సైడ్ అయితే అసలు తెలియదు మాకు.
సో, తనైతే తీసుకెళ్తున్నా కూడా ఆ రోజు బాగా ఏడ్చేసింది. ఇది నా బెస్ట్ మెమరీ అనమాట సాధ్వికి. ఎందుకంటే అందరితో మింగిల్ అవ్వటం, ఆడుకోవటం ఎప్పుడూ ఆడుకుంటది. ప్రతిరోజు ఇప్పుడు కూడా నేను చూయించట్లేదు గానీ వ్లాగ్స్‌లో ప్రతిరోజు ఈవినింగ్ 2 అవర్స్ బయటకి తీసుకెళ్ళి ఆడుకుంటాం అనమాట. కిందకి తీసుకెళ్తే పిల్లలందరూ వస్తారు. హ్యాపీగా ఆడుకుంటూ ఉంటారు. పిల్లలతో ఎక్కువ మింగిల్ చేయడానికి ట్రై చేయండి. ఈ మధ్య పిల్లలకి ఆటిజం సమస్యలు బాగా ఎక్కువైపోతున్నాయి. వాళ్ళని పుట్టినప్పటి నుంచే కేర్ తీసుకోవాల్సొస్తుంది. ఈ మధ్య కాలంలో పిల్లల్ని పెంచడం చాలా కష్టంగా మారిపోతుందనిపిస్తుంది. ఆటిజం అనేది ఒక పిడుగులా అనిపిస్తుందనమాట చాలామంది పేరెంట్స్‌కి. నేను నిన్న చెప్పకూడదు గానీ, నేను నిన్న ఆడుకోవడానికి పాపను బయటికి తీసుకెళ్ళామనమాట. అక్కడ ఒక బాబు ఆల్మోస్ట్ ఒక 5-6 ఇయర్స్ ఉంటాయి. 5 ఇయర్స్ ఈజీగా ఉంటాయి. వాడు ఒక్క నిమిషం కూడా బాబు అస్సలు ఆడుకోలేకపోయినా, ఆ పేరెంట్స్ ఎలా చేస్తారనేది కూడా మనం చాలా బాధగా కూడా అనిపిస్తది. ఎందుకంటే పిల్లలు ఆడుకుంటా ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తది. అంతేగాని ఏది చూసినా ఏడ్ చేసి మనల్ని కొట్టేస్తా 5 ఇయర్స్ వచ్చినా కూడా కొడతా ఉంటే అంత బాధగా అనిపిస్తదనమాట. ముందు భయమేస్తది. ఫ్యూచర్ ఏంటి? పిల్లలు మన తర్వాత ఏంటి? మనం ఉన్నంత కాలం ఓకే. పిల్లలకి చాలా సేఫ్‌గా చూసుకుంటాం. వాళ్ళు ఎలా ఉన్నా సరే ఏం జరిగినా చూసుకుంటాం. కానీ తర్వాత ఏంటి అనేది చాలామంది పేరెంట్స్‌కి అందరి పిల్లలు మన పిల్లలు చదువుకుంటే బావుండు, అలా ఉంటే బావుండు అని ఎవరి పేరెంట్స్ కోరికలు ఉండవు చెప్పండి. సో, కాబట్టి పిల్లల్ని జాగ్రత్తగా పెంచడానికి ట్రై చేయండి. మా పిల్లల్ని చాలా మేము నీట్‌గా పెంచుతాం. మేము లోపలే అట్టు పెట్టుకుంటాం. ఇలాంటివన్నీ తీసి వదిలేసేసేయండి. పిల్లల్ని హ్యాపీగా పిల్లలతో కలవటానికి ట్రై చేయండి. హ్యాపీగా మీకు దగ్గరలో ఉన్న పార్క్ ఇలాంటివన్నీ తీసుకెళ్ళి పిల్లల్ని ఎక్కువగా పిల్లలతో మింగిల్ చేయటానికి ట్రై చేయండి. దగ్గరే ఉండి ఆడించండి. మీరు మళ్ళీ పిల్లల్ని ఆడించమన్నారు కానీ మీరు వదిలేసి వెళ్ళిపోవద్దు. మీరు దగ్గరే ఉండి ఆడించడానికి ట్రై చేయండి. ఎందుకంటే పిల్లలు తెలీదు. ఒక్కొక్కరు ఒకసారి కొట్టుకోవచ్చు, గబుక్కన పడిపోవచ్చు, లేకపోతే ఏదైనా జరగచ్చు. కాబట్టి పేరెంట్స్ దగ్గరుండి ఆడించడానికి ట్రై చేయండి. ఒకప్పుడు పిల్లల్ని పెంచడం చాలా ఈజీ నిజం చెప్పాలంటే. ఇప్పుడు పిల్లల్ని పెంచడం చాలా కష్టమైపోయింది. ఒకప్పుడు 5-10 మంది పిల్లలున్నా గానీ ముందు పుట్టిన పిల్లలు, తర్వాత పుట్టిన పిల్లలందరినీ సముదాయిచ్చేవాళ్ళంట. తల్లితో సమానంగా ఆడపిల్లలైనా, మగపిల్లలైనా తల్లితో సమానంగా సముదాయిచ్చేవాళ్ళు. ఇప్పుడు అలాంటి వాళ్ళు ఎవరూ లేరు. కాబట్టి పిల్లల్ని జాగ్రత్తగా పెంచి వాళ్ళకి మంచి మెమరీస్, మంచి లైఫ్ ఇవ్వటానికి ట్రై చేయండి. నేనైతే నాకు తెలిసిందైతే షేర్ చేశాను. మీరేమంటారో కూడా కామెంట్ చేయండి. సో, మేము మా చెల్లొచ్చాక చాలా సార్లు వన్ టౌన్ వెళ్ళామనమాట. వన్ టౌన్‌లో మీరు లోపలికెళ్తే చాలా తక్కువ ప్రైజెస్‌లో ఉంటాయి. ఫర్ ద ఫస్ట్ టైమ్ నేను వన్ టౌన్ చాలా లోపలికెళ్ళాను. ఇంతుందా అనిపించింది నాకైతే మాత్రం. నేనెప్పుడు ఇంతుందని కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదనమాట. ఎప్పుడు ముందు షాపుల్లోనే తీసుకొని వచ్చేసేస్తాననమాట. సో, మొన్నైతే చాలా లోపలికెళ్ళిపోయాము. అసలు ఎన్ని షాపులున్నాయో అసలు దొరకందంటూ లేదు. మనం వెతకాలే గానీ దొరకందేం లేదు. ఇక అలా డీమార్ట్‌కెళ్ళాను. డీమార్ట్‌కి నేను, అశోక్ ఎప్పుడూ వెళ్తామనమాట. సో, మొన్న ఫస్ట్ టైమ్ అయితే ఒక్కదాన్నే వెళ్ళా అనమాట. పాప నిద్రపోతుంది. ఇప్పుడొచ్చినా కూడా కొంచెం గొడవ చేస్తారు కదా! అది కావాలి, ఇది కావాలని చెప్పి సర్లే అని దాన్ని ఇంటికాడే పెట్టి ఇక నేను ఒక్కదాన్నే వెళ్ళా అనమాట. ఇక అశోక్ కూడా నువ్వు ఒక్కదానివే వెళ్ళిరా ర్యాపిడో బుక్ చేసుకోనంటే ఇక నేనే వెళ్ళి తీసుకొనొచ్చా అనమాట. ఒక్కొక్కసారి 1 మంత్‌కి సరుకులు తక్కువవుతాయి. ఒక్కొక్కసారి 2-3 మంత్స్‌కి తెస్తే ఎక్కువవుతాయి. నాకైతే ర్యాండమ్‌గా 1 మంత్‌కొచ్చేసి 4, 5 ఒక్కోసారి 4000 లేకపోతే 5000 ఇంతకు మించి నాకెప్పుడు 2 మంత్స్‌కి ఒకసారి తెస్తే మాత్రం 7.5 అట్లా అవుతాయన్నమాట. సో, మీకెంత అవుతాయో డీమార్ట్ సరుకులు ఏంటి అనేది కామెంట్ చేయండి. మీరు మీ పాపకి ఇయర్ పియర్సింగ్ ఎప్పుడు చేపిచ్చారో కూడా కామెంట్ చేయండి. సో, మా సాధ్విది ఇయర్ రింగ్స్ పెట్టాక చాలా హ్యాపీగా అనిపించింది. ఆడపిల్లలకి చిన్నవి కూడా చాలా హ్యాపీగా అనిపిస్తాయి. కొన్ని ఏడుపొస్తాయి. ఆడపిల్లలు చెవులు కుట్టించిన వాళ్ళు ఏడుస్తుంటే తెలియని ఏడుపొచ్చేస్తది. ఎందుకో తెలీదు గానీ మీరేమంటారో కూడా కామెంట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ టు